ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 29వ తారీఖు బుధవారం. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. ఏడిఆర్స్ అంటే ఇండియన్ స్టాక్స్ యుఎస్ మార్కెట్లో లిస్ట్ అయ్యి అక్కడ వాళ్ళ మార్కెట్స్ లేట్గా క్లోజ్ అవుతాయి కాబట్టి ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి సెంటిమెంట్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర 2% నెగిటివ్గా క్లోజ్ అవగా విప్రో 1.38%, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఇటు వచ్చి డాక్టర్ రెడ్డీస్ 2% పాజిటివ్గా క్లోజ్ అయింది. మొత్తం మీద మనం అబ్జర్వ్ చేస్తే బ్యాంక్స్ కావచ్చు, ఐటీ స్టాక్స్ కావచ్చు వీక్గా క్లోజ్ అయినాయి అని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో రియాలిటీ సెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం జరిగింది. దాంట్లో హెవీగా కరెక్షన్ లేదా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. మొత్తం మీద నెగిటివ్గా 2.16% క్లోజ్ అయింది. పిఎస్సి బ్యాంక్ కూడా అండర్ ప్రెషర్లో ఉంది. ఎనర్జీ, కమోడిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెటల్, సర్వీస్ సెక్టర్, ఐటీ, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ 50 దాకా అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఎటు వచ్చి ఫార్మా, మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ కొద్దిగా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. సో బ్రాడర్ పిక్చర్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ ఇండిసెస్ లైక్ 70 to 75% నెగిటివ్గా క్లోజ్ అయినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఆ యొక్క సెంటిమెంట్ చూస్తే ముఖ్యంగా సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, హాంకాంగ్ నెగిటివ్గా ఉంది, జపాన్ నెగిటివ్గా ఉంది. యుఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ కావచ్చు, యుఎస్ 500 రెండు కూడా నెగిటివ్లో ఉన్నాయి. లండన్ నెగిటివ్గా ఉంది, ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది, ఆఫ్కోర్స్ యూరోప్ కూడా నెగిటివ్గా ఉంది, జర్మన్ కూడా నెగిటివ్గా ఉంది. ఇటు వచ్చి రష్యా ఒక్కటే పాజిటివ్గా కనిపిస్తుంది. ఆఫ్కోర్స్ S&P 500 విక్స్ ఫ్యూచర్ మాత్రం 1.63% అనేది పెరిగింది. సో డెఫినెట్గా యూఎస్ మార్కెట్స్లో కొద్దిగా అన్సర్టనిటీ లేదా బేర్ పవర్ అనేది పెరిగినట్టు డేటా అనేది చెప్తుంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే కాన్ఫరెన్స్ బోర్డ్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. యూఎస్కి సంబంధించింది. ఇది పాజిటివ్గా రావడం జరిగింది. అంటే ఫ్రెండ్స్ అక్కడ కన్స్యూమర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ మనీని స్పెండ్ చేస్తున్నారు అనేది ఈ డేటా అనేది చెప్పడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే ఎకనామిక్ యాక్టివిటీ పాజిటివ్గానే కనిపిస్తుంది. ఇది మ్యాక్రో ఎకనామిక్ యాక్టివిటీ. ఇక ఈరోజు ఈవెంట్స్ అనేది చూసుకున్నట్టయితే ఎటువంటి ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. ఇక మనకి ఎఫ్ఐఎస్, డిఐఎస్, ప్రొప్రైటరీ అండ్ క్లయింట్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫ్యూచర్స్ని మనం చూస్తే బుల్లిష్గా ఉన్నారు. ఇండెక్స్ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ కూడా ఇలాంటివి వస్తాయి. ఫిన్ నిఫ్టీ కానీ ఇవన్నీ. స్టాక్ ఫ్యూచర్స్లో స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్లో మైల్డ్ బేరిష్గా ఉన్నారు. స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు. ఎందుకంటే 66 కోట్లు అనేది బై చేశారు, చాలా తక్కువ యాక్చువల్గా. బట్ ఎనీహౌ ఏంటంటే మైల్డ్ బుల్లిష్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ప్రొప్రైటరీ విషయానికి వస్తే ఇండెక్స్ ఫ్యూచర్లో స్ట్రాంగ్ బేరిష్లో ఉన్నారు. అదేవిధంగా స్టాక్ ఫీచర్స్లో ఇండెక్సెస్లో ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్లో మీడియం బేరిష్గా కనిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేస్తే ప్రొప్రైటరీ ట్రేడర్స్ అందరూ కూడాను ఎక్కువ బేరిష్ సైడ్ కనిపిస్తూ ఉన్నారు. ఇక క్లయింట్ లెవెల్లో మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ లాంగ్ తీసుకున్నారు చాలామంది, మీడియం బుల్లిష్. స్టాక్ ఫీచర్స్ ఇండెసిసివ్, ఇండెక్స్ ఆప్షన్స్లో కూడా బుల్లిష్లో ఉన్నారు. ఇక డిఎస్ డేటా అనేది మనం చూసుకుంటే అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ డేటా అనేది ఇండెక్స్ ఫీచర్స్లో ఇండెసిసివ్గా ఉన్నారు. వీళ్ళు పెద్దగా యాక్టివ్గా ఉండరు. స్టాక్ ఫీచర్స్లో కొద్దిగా బేరిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్లో ఇండెసిసివ్గా ఉన్నారు. స్టాక్స్లో మాత్రం స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు. ఎందుకంటే 3,232 కోట్లు క్యాష్ మార్కెట్లో డిఐఎస్ బై చేశారు. ఎఫ్ఐఎస్ మాత్రం 66 crores అనేది బై చేశారు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా నిఫ్టీలో ప్రస్తుతానికి మనకి 23,000 దగ్గర రెసిస్టెన్స్ చెప్పలేం కానీ ఒక హర్డల్ అనమాట, టెంపరీ రెసిస్టెన్స్. ఆ లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఆ లెవెల్ బ్రేక్అవుట్ జరిగితే మనం 23,200 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. సపోర్ట్ విషయానికి వస్తే 22,700 దగ్గర, దాని తర్వాత 22,500 దగ్గర సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు బ్యాంక్ నిఫ్టీ దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 49,500 దగ్గర అయితే ప్రస్తుతానికి స్ట్రాంగ్గా కాల్స్ అయితే సెల్లింగ్ చేసినట్టు డేటా చెప్తూ ఉంది. దాని తర్వాత 50,000 ఆల్రెడీ సెల్ చేసి పెట్టారు. మనకి ఫస్ట్ నుంచి కూడా 50,000 లెవెల్ అనేది హెవీగా కాల్స్ అయితే సెల్ చేస్తూ వస్తున్నారు. అట్లీస్ట్ ఈ వీక్కి 50,000 క్రాస్ అవ్వదు అని అనుకున్నారేమో, మేబీ దట్ ఈస్ ద రీజన్. అయితే ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్ కాగా మనకు సిగ్నిఫికెంట్ సపోర్ట్ అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. డౌన్ సైడ్ ఎందుకో 48,000 దగ్గర మాత్రమే సపోర్ట్ కనిపిస్తుంది. ఓకే, దాని తర్వాత ఇక
మనం చూసుకున్నట్టయితే ఇండియా విక్స్ ముఖ్యంగా 4.32% పెరిగిందనమాట. సో ఇండియా విక్స్ 20 దాటింది, ఆల్మోస్ట్ 25 కూడా క్రాస్ అవుతూ ఉంది. ఇండియా విక్స్ రైజ్ అవుతుంది కాబట్టి మనం కొంచెం లాంగ్ సైడ్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా ఏంటంటే ఉండాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అనమాట. అందుకే మనం ఒక్కొక్కసారి అనిపిస్తుంది మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో పైకి కానీ కిందకి కానీ వెళుతున్నప్పుడు కూడా ప్రీమియమ్స్ పెరగట్లేదంటే ఇండియా విక్స్ అనమాట. ఇక డాలర్ ఇండెక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే సో ప్రస్తుతానికి వీక్లీ కాదు డైలీకి వెళ్దాం. అగైన్ మళ్ళీ ట్రెండ్ లైన్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంది, ఒకసారి బౌన్స్ అయింది, మళ్ళీ రిట్రేస్మెంట్, మళ్ళీ రిజెక్షన్ హ్యామర్ క్యాండిల్. ప్రాబబ్లీ ఇక్కడ నుంచి బౌన్స్ అయి చిన్నగా వెళ్ళిందంటే మనకేంటంటే ఇండియన్ మార్కెట్స్ ఒక టాప్ అనేది క్రియేట్ అయింది అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. డాలర్ ఇండెక్స్కి ఆపోజిట్లో ఉంటుంది ఇండియన్ మార్కెట్. ఇక యుఎస్ మార్కెట్స్ అనేది ప్రస్తుతం అయితే ఈ లెవెల్ దగ్గర బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ రెసిస్టెన్స్ దగ్గర అక్కడ నుంచి కూడా కంటిన్యూస్గా డౌన్ అవుతూ వస్తున్నాయి. సో ప్రాబబ్లీ ఈ లెవెల్స్ దగ్గర ఏదన్నా సపోర్ట్ తీసుకుంటుందేమో చూద్దాం. మనం చూస్తున్న సమయానికి 70 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఓకే, సో నిఫ్టీ ఎలా ఉంది? బ్రేక్అవుట్ అయింది, కానీ 3 క్యాండిల్లు సెల్లింగ్ సైడే ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ నిన్న ఒక మాట చెప్పుకున్నాం, గుర్తుందో లేదో మీరు ప్రీవియస్గా ఒకసారి వీడియో చెక్ చేస్తే, ఇక్కడ మార్కెట్ టెక్నికల్గా మూవ్ అవుతుంది. చాలా టాక్టిక్ అంటాం, టెక్నికల్ కాదు. ఎందుకంటే ఈ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రం సెల్లింగ్ చేసే అవకాశం ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే సప్లై జోన్ లాగా ఉంది. చూడండి, మార్కెట్ ఈ జోన్లోకి వచ్చినప్పుడు వాళ్ళు రిజెక్షన్ చేస్తూ ఉన్నారు. సేమ్ బ్యాంక్ నిఫ్టీలో నేను మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ లెవెల్ దగ్గర కానీ ఎవరైనా కొద్దిగా రిస్క్ తీసుకొని ఉన్నట్టయితే పుట్స్ బై చేయటం, లేదు కాల్ సెల్ చేయడం అంటే మంచి ప్రాఫిట్ వస్తుంది డెఫినెట్గా. చూడండి, ఇది సప్లై జోన్. ఇక్కడ అక్కడ నుంచి కూడా దగ్గర దగ్గర 400 పాయింట్స్ ప్లస్ ఏంటంటే కిందకి రావడం అనేది జరిగింది. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే సో ఈరోజు బాగాలేదు, గ్యాప్ డౌన్ అయింది. అండ్ ప్రీవియస్ ఏదైతే లెవెల్ బ్రేక్అవుట్ అయిందో ఆ లెవెల్ కంటే కూడా కింద సడన్ గ్యాప్ డౌన్ అయింది. ఒకసారి చూద్దాం ఎన్ని పాయింట్లు అనేది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 22,840 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 22,888 అనమాట. అంటే దగ్గర దగ్గర 40 పాయింట్లు అప్రాక్సిమేట్గా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అది కూడా నెగిటివ్గా, సారీ. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయింది ఇక్కడ, అది గమనించాలి. ఇక కొన్ని స్టాక్స్ అనేది రెడార్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఈరోజు కొన్ని స్టాక్స్ అయితే రెడార్లో పెట్టాలి మనం. పంజాబ్ హౌసింగ్ ఫైనాన్స్, హిందాల్కో, గ్రాసిమ్, యాస్టర్ డిఎం హెల్త్ కేర్, టాటా స్టీల్ ఈరోజు ఫోకస్ పెట్టాలి. వీటి మీద అప్డేట్స్ అనేవి ఉన్నాయి. ఇక టెక్నికల్గా మనం నిఫ్టీ 50 అనేది చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో టెక్నికల్ ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయంటే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉన్నాయి డైలీ టైం ఫ్రేమ్లో. అదేవిధంగా మూవింగ్ యావరేజెస్ ఏం చెప్తున్నాయంటే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉన్నాయి. ఇండికేటర్స్ కొద్దిగా ల్యాగ్ ఉంటాయి డెఫినెట్గా. సమరీ అనేది మనం చూసుకున్నట్టయితే స్టిల్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే టెక్నికల్ ఇండికేటర్స్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉన్నాయి. అండ్ మూవింగ్ యావరేజెస్ న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉన్నాయి. సో టోటల్గా రెండింటినీ కలిపి సమరీ అనేది మనం తీసుకున్నట్టయితే మనకి న్యూట్రల్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. సో మన వీడియోస్ అనేది లైక్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.